హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. సో ఇవాల్టి వీడియోలో మీరు ఇప్పుడే కనుక ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే నీట్ 2027కి ఎలాగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే నీట్ సిలబస్ని ఐపీని ఎలా రెండింటిని బ్యాలెన్స్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా మంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఇంటర్ జాయిన్ అయినప్పుడు ఒక బెస్ట్ బ్యాచ్ ని ఎంచుకోకపోవడం. ఇది చాలా మందికి తెలియదు ఇందులో బ్యాచెస్ ఇన్ని ఉంటాయా అనేసి. కానీ నాకు తెలిసినంత వరకు ఒక బెస్ట్ బ్యాచ్ వల్లే మనకు ఒక బెస్ట్ బేసిక్స్ అనేటివి ఏర్పడతాయి. ఇంటర్ అనగానే అంతా ఒకటే కదా అనేసి ఏదో ఒక బ్యాచ్ లో వెళ్ళి కూర్చునేసాం అనుకోండి, కొన్ని బ్యాచెస్ లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు నేను అక్కడ డిస్ప్లేలో మెన్షన్ చేశాను, ఐపీ బ్యాచ్ అంటే ఓన్లీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. నీట్ మీద అసలు ఎక్కువ ఫోకస్ ఉండదు. నిజంగా చెప్పాలంటే నీట్ పైన అసలు ఎటువంటి బేసిక్స్ ఉండవు. చాలా మంది తెలిసి తెలియక ఈ బ్యాచ్ లో జాయిన్ అయిపోయి ఇంటర్ మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఎందుకు? మంచిగా ఐపీకి మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి. నీట్ విషయంకి వచ్చేసరికి ఐపీలో 950 980 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు నీట్ లో 200 300 కే అయిపోతున్నారు. ఎందుకు? ఓన్లీ ఐపీకి మాత్రమే ఫోకస్ చేయడము, స్టడీ మెటీరియల్స్ మాత్రమే ఫాలో అవ్వడం. దీనివల్ల నీట్ మీద ఫోకస్ ఉండదు. లైక్ నీట్ కి కావాల్సిన బేసిక్స్ పైన మనకి ఒక ఐడియా అనేది ఉండదు. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలి అంటే నీట్ విషయంకి వచ్చేసరికి అంత గందరగోళంగా అయిపోతుంది. ఏది చదవాలో అర్థం కాదు. ఎందుకు? ఓన్లీ ఐపీ స్టడీ మెటీరియల్స్ మాత్రమే చదివామనుకోండి, ఆ సిలబస్ మాత్రమే గుర్తుంటది. కానీ నీట్ క్రాక్ చేయాలంటే ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఓట్ టు ఓట్ మనకి తెలిసి ఉండాలి. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే నీట్ స్పెషల్ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. నీట్ స్పెషల్ బ్యాచ్ లోనే మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. మంచి ఫ్యాకల్టీ ఉంది అనుకోండి, మనకి మంచి బేసిక్స్ వస్తాయి. మంచి బేసిక్స్ అంటే ఒక మంచి ఫౌండేషన్. మనకి బేసిక్స్ అనేటివి ఎంత బాగా అర్థమైతే సబ్జెక్ట్ అనేది అంత బాగా వస్తుంది, చదవడానికి ఈజీగా ఉంటది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఇంకొంతమంది స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, సిలబస్ ని చాలా ఫాస్ట్ గా కవర్ చేస్తారు, అర్థం కాదు అది ఇది అనేసి. ఇవన్నీ అస్సలు నమ్మకండి. బికాస్ సిలబస్ ని ఎంత ఫాస్ట్ గా కవర్ చేస్తే మనకి అంత టైం అనేది రివిజన్ కు ఉంటుంది. సో ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఫస్ట్ డే కాలేజ్ లో జాయిన్ అయినప్పటి నుంచి అఫ్ కోర్స్ ఒక్కసారి మనం కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ షెడ్యూల్ నే ఫాలో అవ్వాలి. స్ట్రిక్ట్ గా కాలేజ్ షెడ్యూల్ ని ఫాలో అవ్వండి. అలాగే ఫస్ట్ డే చదివేటప్పటి నుంచి ఎన్సీఆర్టీ బుక్స్ లో ఉన్నది మాత్రమే చదవండి. మంచిగా నీట్ గా క్లాస్ నోట్స్ రాసుకోండి. ఎంత నీట్ గా క్లాస్ నోట్స్ రాసుకుంటే అంత బాగా సిలబస్ అర్థమవుతుంది. అలాగే ఎన్సీఆర్టీ చదివిన తర్వాత మీకేం అర్థమైందో ప్రతిదీ ఇంపార్టెంట్ లైన్స్ ఏవేవైతే ఉన్నాయో మీకంటూ ఒక సెల్ఫ్ నోట్స్ పెట్టుకోండి. సెల్ఫ్ నోట్స్ నీట్ గా అర్థమయ్యేలాగా రాసుకోండి. ఏ ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి, ఏమేమి ఇంపార్టెంట్ ఇయర్స్ ఉన్నాయి, ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఇలాగా 1 by 1 మంచిగా నీట్ గా రాసుకున్నారు అనుకోండి, డెఫినెట్ గా మీరు నీట్ ని ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఫస్ట్ నుంచి నీట్ కోసం మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఐపీ గురించి అంటారా, నీట్ కోసం సిలబస్ మొత్తం కంప్లీట్ చేశారనుకోండి, అసలు ఐపీ గురించి మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎగ్జాక్ట్ గా స్టడీ మెటీరియల్స్ లో ఉన్నదే రాయాలని ఎవరూ చెప్పలేదు. నీట్ కోసం ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి మీకు ప్రతి ఒక్కటి కవర్ అయిపోతుంది. 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కవర్ అయిపోతాయి. సో లాస్ట్ 1 month లో ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ టిక్ చేసుకొని వాటిని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. సో ఐపీని ఈజీగా క్రాక్ చేసేయగలుగుతారు. ఓకేనా? ఐపీ గురించి మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ నుంచి కానీ ఫోకస్ చేయాల్సింది ఓన్లీ నీట్ మీద, అలాగే ఎన్సీఆర్టీ బుక్స్ మీద. ఇంకా నీట్ గురించి మాట్లాడితే ఎన్సీఆర్టీ బుక్స్ ఒక్కటే ఇప్పుడు ఈ లెవెల్ కి సరిపో. సో అడిషనల్ గా మనం ఎక్స్ట్రా బుక్స్ ని కానీ చదవాల్సి వస్తుంది. ఆ ఎక్స్ట్రా సిలబస్ ఎక్కడ కవర్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఫ్యాకల్టీ వాళ్ళు మంచిగా బేసిక్స్ తో పాటు నేర్పిస్తారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా సిలబస్ అనేది కవర్ చేసేటట్లు చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే కాలేజ్ వాళ్ళు మెటీరియల్స్ ఇస్తారు. నీట్ కి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి కొన్ని మెటీరియల్స్ ఇస్తారు కదా, ఆ మెటీరియల్స్ లో ఫస్ట్ సినాప్సిస్ ఉంటాయి. ఆ సినాప్సిస్ లో మనకి కావాల్సిన ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఉంటుంది. అవి కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఎన్సీఆర్టీని ఫాలో అవ్వండి, ఆ తర్వాత సినాప్సిస్ ని చూసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం. అలాగే కాలేజ్ వాళ్ళు ఇచ్చే మెటీరియల్స్ లో ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, అది కాకుండా ఎక్స్ట్రాగా ఎన్సీఆర్టీ పంచ్ చాలా బాగుంది బుక్, నేను నెక్స్ట్ వీడియోలో రివ్యూ ఇస్తాను. మంచిగా డీటెయిల్ గా ఉంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఎంటీజీ ఫింగర్ టిప్స్. అలాగే నాకు లాస్ట్ వీడియోలో కొన్ని కమెంట్స్ చేశారు, వాటిలో కానీ మంచి బుక్స్ ఉన్నాయి, అవి కానీ చూసుకొని ఒకసారి అన్ని రెఫర్ చేసుకొని మనకి కాలేజ్ వాళ్ళు ఇచ్చే బుక్స్ తో పాటు ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేయడంతో పాటు అడిషనల్ గా కొన్ని బయట దొరికే బుక్స్ ని కానీ ప్రాక్టీస్ చేయండి. బికాస్ ఎంసీక్యూస్ ని డిఫరెంట్ సోర్సెస్ దగ్గర నుంచి ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి కాన్సెప్ట్ అనేది డెప్త్ గా అర్థమవుతుంది.
సో ఆబ్వియస్లీ నీట్ 2025 పేపర్ కొంచెం టఫ్ వచ్చింది కాబట్టి మేబీ ఇలాంటి డిఫరెంట్ సోర్సెస్ దగ్గర నుంచి ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి కాన్సెప్ట్ మంచిగా అర్థమయ్యి మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ అటెంప్ట్ చేసేయగలుగుతాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చారా, ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తం కవర్ అయిపోయిందా, సెకండ్ ఇయర్ వచ్చేసరికి కొంచెం టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే ప్రాక్టికల్స్, ఫస్ట్ ఇయర్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్ మూడింటిని మనం మెయింటైన్ చేయాలి. ఒకటి మర్చిపోండి, ప్రాక్టికల్స్ గురించి మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు సెకండ్ ఇయర్కి వచ్చినా కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ ని కవర్ చేయాలి, సెకండ్ ఇయర్ సిలబస్ ని కవర్ చేయాలి. ఈ రెండు మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఓకేనా? అలాగే ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తం అయిపోయిందా, దాన్ని గుర్తు పెట్టుకోవడానికి రిపీటెడ్ గా ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఫస్ట్ ఇయర్ హాలిడేస్ లో కానివ్వండి. అలాగే నేను ఇంకొకటి విన్నాను ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కలిపి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లోపలే కంప్లీట్ చేస్తున్నారు అనేసి. సో ఇలాగ ఉంటే కానీ చూడండి, బికాస్ ఎంత సిలబస్ ఫాస్ట్ గా కవర్ చేసి మనకి అంత టైం అనేది ఎక్కువగా మిగులుతుంది రివిజన్ చేసుకోవడానికైనా లేదంటే ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేసుకోవడానికైనా. కానీ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 years లో చాలా ఫాస్ట్ గా గడిచిపోతూ ఉంటుంది. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా మేడం వాళ్ళని, సార్ వాళ్ళని అడగండి. బికాస్ ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా ఉంటేనే మీకు మంచిగా ఉంటది. సో ఫస్ట్ ఇయర్ మొత్తము వీక్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు, అలాగే మాక్ టెస్ట్లు, హోల్ సిలబస్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పర్ఫెక్ట్ గా అటెంప్ట్ చేసి ఎప్పటికప్పుడు సిలబస్ కంప్లీట్ చేసి ఏది ల్యాగ్ లేకుండా ప్రతి ఒక్కటి షెడ్యూల్ ప్రకారం వెళ్తూ ఉన్నారనుకోండి, ఫస్ట్ ఇయర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఫస్ట్ ఇయర్ హాలిడేస్ లో ఫస్ట్ ఇయర్ మొత్తము ఇంకొకసారి రిపీటెడ్ గా రివిజన్ చేసేయండి. అండ్ ఇప్పుడు చాలా బ్యాచెస్ ఉన్నాయి, లైక్ ఆన్లైన్ బ్యాచెస్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ సిలబస్ ని కంప్లీట్ చేయాలనుకుంటే ఎట్లాగైనా కంప్లీట్ చేసేయచ్చు. కాలేజ్ లో ఒకవేళ చెప్పకపోయినా కానీ ఏదైనా బ్యాచ్ తీసుకొని స్టార్ట్ చేసేయండి. అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ సిలబస్ మీద చదివింది మొత్తం గుర్తు పెట్టుకునేలాగా చూసుకోండి. బికాస్ సెకండ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ ది మెయింటైన్ చేయాలి, ఫస్ట్ ఇయర్ ది మెయింటైన్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఇయర్ ది మొత్తం మర్చిపోయారనుకోండి, సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి కొంచెం కష్టం అయిపోతుంది. సో ప్రతి వీక్ లోను ఒక 2 days ఆర్ 3 days ఫస్ట్ ఇయర్ సిలబస్ మీద కొంచెం కేటాయించండి. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి బ్యాచ్, బేసిక్స్ మంచిగా ఏర్పరచుకోండి. అలాగే ఎన్సీఆర్టీని మస్ట్ అండ్ షుడ్ గా ఫస్ట్ డే నుంచి ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా ఉండేలాగా చూసుకోండి. సెల్ఫ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్, క్లాస్ నోట్స్ చాలా ఇంపార్టెంట్, వీక్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండేలాగా చూసుకోండి. అలాగే ఐపీ గురించి, ప్రాక్టికల్స్ గురించి ఎక్కువ భయపడకండి. మీకు కావాల్సింది మీ డెస్టినేషన్ ప్లేస్ ఏంటంటే నీట్ మాత్రమే, దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా? అలాగే ఎంసీక్యూస్ ని డిఫరెంట్ సోర్సెస్ దగ్గర నుంచి ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువగా ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేస్తే మీరు అంత పర్ఫెక్ట్ గా అయిపోతారు. అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, సిలబస్ ఎంత ఫాస్ట్ గా మీరు ఫినిష్ చేసుకుంటే అంత టైం ఉంటుంది రివిజన్ కి కానీ అలాగే మాక్ టెస్ట్లు రాయడానికి కానీ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎక్కువ ఫ్రెండ్షిప్స్ కానీ లేదంటే లవ్ కానీ ఇవన్నీ చేశారనుకోండి, మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఈ 2 years మీరు ఎంత గట్టిగా కష్టపడితే మీ లైఫ్ అంత బాగుంటది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నీట్ 2025 పేపర్ టఫ్ వచ్చింది కదా, నెక్స్ట్ ఎలాగుంటుందో ఇవన్నీ ఏది ఆలోచించకండి. బికాస్ 100% మీరు కన్నా సిలబస్ ని కంప్లీట్ చేసి మంచిగా కన్నా చదివారనుకోండి, ఎన్సీఆర్టీ పర్ఫెక్ట్ గా ఉన్నారనుకోండి, నీట్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అలాగా కనుక ప్రిపేర్ అవ్వారనుకోండి, ఏదర్ టఫ్ ఆర్ ఈజీ మీకు అసలు మ్యాటరే కాదు. ఓకేనా? మీరు చేయాల్సిందల్లా 100% హార్డ్ వర్క్, మీ 100% ఎఫర్ట్స్ ని పెట్టండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడే బైపీసీ జాయిన్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.